నమస్కారం. నమస్తే అంకుల్. రెండు వేల నమస్తే. నమస్తే అండి. అమ్మా వీళ్ళకి రెండో కూతురు ఏమైనా ఉందా? ఏం పెంట చేస్తున్నాడో ఏంటో. ఏంటి చాలా టెన్షన్గా కనబడుతున్నారు? టెన్షన్ పడకు, మనకు సెట్ అవుతుంది. ఎందుకలా? నేను మీకు నచ్చలేదా? ఒకసారిలే అటు చూడు, స్కాచ్ బాటిల్ పక్కన చీప్ లిక్కర్ పెట్టినట్లేదు. అంటే మీకు ఈ పెళ్ళి ఇష్టం లేదా? మ్మ్హ్మ్. మరెందుకు వచ్చారు? అక్కడ చూడు, ఈ సంబంధమైన ఓకే అయితే బాగుంది. మా నాన్న. ఆయన నేను పుట్టినప్పుడు కూడా అంత టెన్షన్ పడ్డాడో లేదో తెలియదు, కానీ పెళ్ళి అవుద్దా లేదని మాత్రం చాలా కంగారు పడుతున్నాడు. ఓ ఆ, సరే మరి ఇప్పుడు చెప్పేస్తావుగా నేను నచ్చలేదని? అంత సెట్ కదా? మీకు ఇప్పుడు ఏమైనా పని ఉందా? పని అంటే మరి వైన్ షాప్కి వెళ్ళాలి. మీరు మందు కూడా తాగుతారా? తాగను, అంటే కొంచెం కొంచెం. కొంచెం కొంచెం అంటే? అంటే ఇప్పుడు పొద్దునే లేవగాను ఒకసారి, ఏయ్, టైం ఎంతైంది? 10 గంటలకు ఒకసారి, 12ంటికి ఒకసారి, రైట్ రా, 2:30కి ఒకసారి, భోజనానికి ముందు మాత్రం కంపల్సరీ. ఓ లాస్ట్ బట్ నాట్ ద లిస్ట్ నిద్రపోయే ముందు. రెగ్యులర్గా నైట్ అవుట్స్ కూడా ఉంటాయి. నైట్ అవుట్స్. మరి నువ్వు? చిచ్చి, అర్థమైందా? నువ్వు పెళ్లి చేస్తే అయినా బాగుపడతావని నానా కష్టాలు పడి సంబంధం తీసుకొచ్చాను. అడ్డమైన వాడు ఆగి చెడదొబ్బావు. అస్సలు ఈ జన్మలో నువ్వు బాగుపడవురా. నీ గురించి వాళ్ళకి చెప్పొద్దని చెప్పానుగా. అబద్ధాలు చెప్పకూడదని చిన్నప్పుడు మీరే చెప్పారు కదా నాన్న. బాబు, అబద్ధాలు చెప్పని చెప్పట్లా, నీ గురించి వాళ్ళకి చెప్పొద్దని చెప్పాను. అవునా కాదా? రే అర్జున్, ఎక్కడికి? సర్లే అమ్మా, పద. అబ్బో మెకానిక్. ఆ డొప్పు గడియారని పక్కన పడేసి కొత్తది కొనొచ్చు కదా నాన్న. పాతపడ్డాయని వస్తువుల్ని, తప్పు చేశారని మనుషుల్ని దూరం చేయకూడదురా. సరి చేసుకుంటూ పోతే లైఫ్ ఉంటుంది. కొత్తది కొంటే దానికి వారంటీ కూడా ఉంటుంది. ఉంటదిరా. ఇప్పటి నువ్వు పాస్ అవ్వలేదు అనుకో, మెకానికల్ ఇంజనీరింగ్ మానిపించేసి మెకానిక్ షెడ్లోనే జాయిన్ చేస్తాను. హ్యాపీగా పాత బైకులు రిపేర్ చేసుకుంటూ బతికేద్ది. అన్డెవలప్డ్ ఫాదర్స్ ఎక్కడికి వెళ్ళినా అక్కడికే వస్తారు. రే, వినిపించలా తిట్టురా, వినిపించలా తిట్టు. అస్సలాముఅలైకుం అస్లం బాయ్, నేను షరీఫ్ను మాట్లాడుతున్నాను. ఫాతిమా బాగానే ఉంది, ఊరుకుంటుంది. అది సరే, ఈ సంబంధాలు ఎంతవరకు వచ్చాయి? జల్దీ కరో బాయ్. హలో, అమ్మా హలో హలో. ఫోన్ చేస్తారు, ఎత్తితే మాట్లాడతారు. ఫోన్ ఎందుకు ఎత్తావు? ఎదుటి వాళ్ళ ఫోన్ ఎత్తకూడదని మినిమం కామన్ సెన్స్ లేదా అమ్మా? రే, నువ్వు నేను ఒకటే ఫోన్ వాడుతున్నాం కదరా. అయినా సరే ఎత్తడం కుదరదు.
నాన్నతో మాట్లాడి ఫోన్ కొనిచ్చిందే నేను, మర్చిపోయావా? అది నీ ఫోనే తల్లి, నీ ఇష్టం వచ్చినట్టుగా వాడుకో. ఇన్నిసార్లు ఫోన్ అంటే తనే అయి ఉంటుంది. ఈసారి వదలకూడదు. అమ్మ మామ ప్లీజ్ అమ్మా, అమ్మ అమ్మ మామ ప్లీజ్ 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 అమ్మా, ప్లీజ్ అమ్మా. ఆల్రెడీ చెప్పాను నా ఫోన్ ముట్టుకుంటే చేతులు ఎరగొడతానని. ఆ దెబ్బలు మర్చిపోయావా? ఆ దెబ్బలు ఎలా మర్చిపోతానమ్మా? మనిషిని ఎవడు ఆ దెబ్బలు మర్చిపోతాడా? అలా రా దారి. ఎడ్యుకేషన్ కోసం అది రీప్రొడక్షన్ సిస్టమ్ చాప్టర్. ప్రొడక్షన్. మా వాడికి ఫోన్ ఇవ్వకు మా, పిచ్చి పిచ్చి వేషాలు ఇస్తున్నాడు వాడు. నీ పని నువ్వు చూసుకోవే. హలో, హే, అసలు బుద్ధుందా నీకు? ఒక అమ్మాయి కనపడగానే అలా కుక్కలా వెంట పడిపోవడమేనా? ఎవరైనా చూసుంటే? చూసుంటే ఏమైంది? ఎవరు వెంట పడకుండానే ఇంతమంది పుట్టేశారా? అది సరే కానీ ఇంతకీ నా వెనకాల ఎందుకు పడుతున్నా? ఎందుకో నీకు తెలీదా? అదంతా నాకు తెలీదు. ఇలాంటివి నాకు ఇష్టం ఉండవు. ఇష్టం లేకుండానే నెంబర్ గుర్తు పెట్టుకొని మరీ కాల్ చేసావన్నమాట. ఆహా, సరే అయితే ఫోన్ పెట్టేయమంటావా? ఏ వద్దు పెట్టేనా? పెట్టేనా? ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. అసలుకే ఇన్నాళ్ళు సింగిల్ గా ఉండి చాలా కష్టపడ్డాం. మళ్ళీ సింగిల్ గా అంటే కష్టం అయిపోతుంది. ఏంటి ఏదో అంటున్నా? అది హలో, ఏమైందిరా? ఒళ్ళంతలా చెమటలు పట్టాయండి? అదా, ఫ్యాన్ లేదు కదా అందుకే అనుకుంటా. ఏ లక్ష్మి, రే మీ నాన్న పిలుస్తున్నారా? పట్టు. ఇల్లెళ్ళు. వస్తున్నానండి. అమ్మా హలో, చెప్పు. ఏమైంది? అమ్మ వచ్చిందే. అవునా, సరే అయితే ఒకసారి ఫోన్ ఇస్తావా? ఎందుకు? అంటే అంటే రేపు ఫ్యూచర్లో ఎలాగో మాట్లాడుకోవాలి కదా. లక్ష్మి, లక్ష్మి. రెండత్తయ్యా, ఏంటి ఇలా వచ్చారు? ఏం లేదమ్మా, కాస్త కరివేపాకుంటే ఇవ్వు. సరే. అను, అత్తయ్య గారు వచ్చారు, కొంచెం కరివేపాకు తీసుకురామ్మా. ఆ, పెద్దోడు చిన్నోడు కనపట్టే లేదేంటి? పెద్దోడు ఆఫీస్కి వెళ్ళాడు, చిన్నాడు కాలేజ్కి వెళ్ళాడు అత్తయ్య. ఆహా. ఆ, ఆ. పాప పెద్ద మనిషి అయినట్టుంది. ఆ, అదే ఫంక్షన్ గట్రా చేయలేదు కదా, అందుకే అడిగాను అన్నమాట. మాకు అటువంటి ఆనవాయితీలు ఏం లేవు, అటువంటి ఫంక్షన్ కూడా చేసుకోం. అబ్బో, ఇదే విడ్డూరో. అమ్మాయి పెద్ద మనిషి అయిందని తెలిస్తేగా పెళ్లి సంబంధాలు వచ్చేది. పెళ్లి చేయాలనుకుంటే పేపర్లో ఇస్తాలండి. వచ్చిన పని అయిందిగా, వెళ్ళి తాళిం పెట్టుకోండి. ఎవడో ఒకడు రాకుండా పోతాడా? మాకు తెలియకుండా పోతుందా? వయసు వచ్చినా ఆ తిప్పుడు లాగలేదు. వెళ్ళండి. వస్తా లక్ష్మి. మంచిది అత్తయ్య. అవును, ఎందుకు వచ్చావో చెప్పలేదు. రాకూడదా? ఓ, ఊరికే. అవును, ఏంటి వ్యాను ఇలా ఉంది? అంటే ఒకప్పుడు శవాలు మోయడానికి వాడేవారు, ఇప్పుడు వీడు వాడుతున్నాడు. రేయ్, ఏం కాదా? అంటే మన కాలనీలో లవర్స్ అప్పుడప్పుడు దాన్ని వాడుతూ ఉంటారు. ఏంటి, కాలేజ్కి వెళ్ళలేదా? ఫస్ట్ స్టేజ్ ఆఫ్ ఫ్యూచర్ గంగలో కలిసిపోవడం. నాది ఆల్రెడీ పోయింది, నీది పోతుంది. స్మూత్ గా ఉన్నాయి. రేయ్, అందాక నుంచి అవుట్ అవుట్ అని చచ్చిపోతున్నావు కదరా, వెళ్ళి నీ బెడతో వాడుకో. ఇక్కడ నువ్వు వాడుకుంటావా? వెళ్ళరా. ఓకే. అవును, ఇందాక నుంచి నువ్వు వ్యాన్ అనేదో వాట్సింది వ్యాన్ చూపిస్తా పదా. దా, ఒక్క నిమిషం. ఇప్పుడు లోపల ఏదైతే బయట చెప్పడం ఉండదు కదా. ఒక్క నిమిషం ఆగు, నేను వస్తా. రే సుబ్బో, సుబ్బో రారా. నేను రాను. రే సుబ్బు ప్లీజ్ రారా. పోరా సార్, రండి సార్, వచ్చి చూసుకోండి. నేను చేసేది కాదు, చుట్టుపక్కల ఎవరు రాకుండా చూసుకోండి. రారా.